ఓ స్వామీజీ ఎవరిన ఆయనకి నిజంగా శక్తులు ఉన్నాయి, భగవంతుడి సాక్షాత్కారం వచ్చిందంటే ఓహో అని నమ్ముతాం. ఎందుకు అంటే మన దాంట్లో అన్ని ఇంక్లూజివ్. నా దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే, నా ధర్మం ఎంత పవర్ఫుల్ అంటే అన్నిటిలో అన్ని వేళలా అన్ని చోట్ల ఉండగలడు. నువ్వు ఏదైనా ఫోటో పెట్టి దానికి ఏదైనా పేరు పెడితే అందులో కూడా నా దేవుడే ఉంటాడు. సో నేను కృష్ణుడు అంటే కృష్ణుడిలోనూ నాకు శివుడిలోనూ కృష్ణుడు ఆర్ విష్ణువు అన్నీ మాకు ఒకటే, భగవత్ స్వరూపం ఒకటే అన్నది సనాతన ధర్మం యొక్క కాన్సెప్ట్. అండ్ ధర్మం, నువ్వు వాట్ ఎవర్ యూ డూ, ధర్మాన్ని తప్పకుండా ఉన్నవాడు గెలుస్తాడు, ధర్మం తప్పినవాడు ఓడిపోతాడు. ఇది రూల్. ఓకే, సనాతన ధర్మం అంటే మీరు చెప్తున్నట్టుగా ధర్మం తప్పనివాడు నిజాయితీపరుడే గెలుస్తాడు అని. మీ ఉద్దేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల వారీగా డిఫరెన్షియేట్ చేసినప్పుడు మంచి చెడు రెండే ఉంటాయి కదా, అంటే అధర్మం ధర్మం రెండే ఉన్నప్పుడు హిందూయిజం, క్రిస్టియనిజం, ముస్లిమిజం అనే డిఫరెన్సెస్ ఎందుకు, దీని గురించి డిస్కషన్స్ ఎందుకు, దీన్ని రాజకీయంగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఎవరి ప్రొజెక్టైల్లో నాకు నంబర్ కావాలి, ఇప్పుడు సపోజ్ నేను ఒక 1000 మందిని ఫాలోయింగ్ చేయించుకోవాలనుకోండి, అవేవో కావు, నా రూల్సే కరెక్టు అని చెప్పడంలోనే ఫాలోయింగ్ పెరుగుతుంది. నేను కొత్తగా చెప్తేనే కదా వీడియో వైరల్గా వెళ్ళడానికి. అలాగా నేను ఏదైనా కొత్తగా చెప్పాలంటే నువ్వు ఇన్ని రోజులు విన్నవి తప్పు, నాది కరెక్టు,